హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళకి ఎంతో మద్దతుగా నిలిచేవారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి టాలీవుడ్ ని అన్ని విషయాల్లోనూ వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్స్ రేట్స్ పెంచాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ విషయంలో సెలబ్రిటీలు అందరూ స్పందించాలంటూ రేవంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళని ఎక్కువగా కాంట్రవర్సీల్లో ముంచెత్తుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం కోసం డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బయటకు తీసుకొస్తూ కేటీఆర్ తో ముడిపెడుతూ రకుల్, సమంత వంటి పేర్లను బయటకు లాగుతున్నారు. ఈ విషయంలో సమంత, రకుల్ అభిమానులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. మరీ ముఖ్యంగా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అక్కినేని ఫ్యామిలీపై పగ పట్టిందా, కక్ష కట్టిందా అనే ఆలోచనలు కూడా అందరిలో కలుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అటు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్కినేని మాజీ కోడలు సమంత పేరు తీసుకురావడం, అలాగే డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు తీసుకురావడం, మరీ ముఖ్యంగా కేటీఆర్ కి సమంతకు ముడిపెడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడడం వంటివి చేస్తున్నారు. ఇక కొండా సురేఖ హైలైట్ అవడం కోసం చేసిందో ఏమో తెలియదు కానీ ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్, సమంత పర్సనల్ లైఫ్ లో వేలు పెట్టింది. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే మీ కోడల్ని నా గదిలోకి పంపాలంటూ కేటీఆర్, నాగార్జునని డిమాండ్ చేసినట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొండా సురేఖ కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఇక ఈమె మాటలపై చాలా మంది ఫైర్ అవుతున్నారు. అయితే ఇన్ని రోజులు లేని మాటలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాకే ఎందుకు వస్తున్నాయి? అసలు అక్కినేని ఫ్యామిలీపై ఎందుకు రేవంత్ సర్కార్ పగ పెట్టుకుంది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి కావాలనే అక్కినేని ఫ్యామిలీపై పగ తీర్చుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడం కారణంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెనుకుండి రేవంత్ రెడ్డితో ఇవన్నీ చేస్తున్నాడు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసే సమయంలో కూడా అమరావతి నుండి ఆదేశాలు వచ్చాయి అంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు బలంగా వినిపించాయి. అంటే వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని, ఆయన బలంతోనే రేవంత్ రెడ్డి ఇలా అక్కినేని ఫ్యామిలీపై కక్ష కట్టారు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై కూడా ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నటుడు స్పందిస్తూ ఇదంతా ఏపీ నుండి వచ్చిన ఆదేశాలు, ఇండస్ట్రీ రంగంలో ఇదే కక్షపూరిత చర్య అంటూ నిప్పులు చెరిగారు. అయితే నాగార్జున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేరు, కానీ కొంతమంది కావాలనే దీన్ని ప్రచారం చేస్తున్నారు. అసలు అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి వరకు ఎలాంటి వివాదంలో కూడా వేలు పెట్టలేదు. అక్కినేని ఫ్యామిలీ ఏ విషయంలో కూడా తలదూర్చదు. ఇక పెళ్లిళ్ల విషయం అంటే అది కేవలం తమ పర్సనల్ విషయం, దాన్ని మాట్లాడడం మనకి అనవసరం. ఇక అక్కినేని నాగేశ్వరరావు బతికున్నన్ని రోజులు కాంగ్రెస్ కు సపోర్ట్ గానే ఉన్నారు. అయితే ఆయన బయటకు వచ్చి ఏ రోజు కూడా ప్రత్యక్షంగా మద్దతు పలకపోయినప్పటికీ కాంగ్రెస్ తరపునే ఆయన మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని ఫ్యామిలీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులతో పాటు సినీ జనాలు.